జయశంకర్ భూపాలపల్లి జిల్లా తీజ్ ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భానోతు వీధిలో లంబాడీల తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా భానోతు వీధిలో జరిగే తీజ్ ఉత్సవాలకు హాజరవుతూ వస్తున్నానని, లంబాడీల ఆరాధ్య దైవమైనటువంటి శిథిలా భవానీ సేవాభాయ్ తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారని, ప్రభుత్వం తరపున నిర్వహించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లంబాడీల సమస్యలు వివరిస్తానని ఎమ్మెల్యే సత్యనారాయణ తెలిపారు. ఈ ఉత్సవాలను పెళ్లిగాని అమ్మాయిలు 9 రోజుల పాటు ఎంతో నిష్ఠతో గోధుమ నారుకు నీరు పోస్తూ నిన్నటి రోజున గనుగోలు కార్యక్రమం నిర్వహించారని, గనుగోలు కార్యక్రమంలో శివపార్వతుల ప్రతిమలను ఊరేగిస్తూ తీపి కార్యక్రమాన్ని ప్రచారం చేస్తారని, ఈ రోజు 9వ రోజు కావడం వలన గోధుమ బుట్టలను నిమజ్జనం చేయడం జరుగుతుందని, ఈ ఉత్సవంలో పిల్లలు పెద్దలు ఆటపాటలతో సందడి చేస్తూ ఘనంగా జరుపుకుంటారని ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అన్నారు. లంబాడీ కులస్తులకు తీజ్ వేడుకలు ఒక మ్యారేజ్ బ్యూరో లాంటిదని లంబాడీ కులస్తుడు సేవా నాయక్ తెలిపారు. లంబాడీల కుల బాంధవులు చిన్నలు పెద్దలు అందరూ సమిష్టిగా వేడుకలు జరుపుకుంటామని తెలిపారు. తొమ్మిది రోజులు నిష్టగా ఉండి ఏదైతే పెళ్లి కాని పిల్లలు మొలకలు బుట్టలో వేసి ఆ బుట్టను కట్టి 9 రోజులు ఏ రకంగా ఈ బుట్టలో ఉన్నటువంటి నారు పచ్చగా ఉందో వారి కుటుంబం కానీ ఈ గ్రామం కానీ తండావాసులు కానీ పచ్చగా ఉండాలని, వారి కోరినటువంటి కోరికలు నెరవేర్చాలని నిష్టగా 9 రోజులు నిష్టగా ఉండి కార్యక్రమము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తీజ్ పండుగలో ప్రభుత్వం కూడా దీన్ని లంబాడా గిరిజనులకు ప్రభుత్వ పండుగగా గుర్తించి చేయవలసిన అవసరం ఉంది. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను వారి దృష్టికి కూడా తీసుకుపోదలుచుకున్నా. ఎందుకనంటే సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ పండుగలు మరి అన్ని పండుగల లెక్క ఈ పండుగను కూడా గుర్తించవలసిన అవసరం ఉందని కోరుతూ, వారి యొక్క తీజ్ ఉత్సవము ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని, ఈ వాడకు కూడా ప్రతి సంవత్సరం కూడా నేను తీజ్ ఉత్సవాల్లో పాల్గొంటున్నాను, వారి సమస్యల్లో కూడా పాల్గొంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనే విధంగానే కాకుండా వారి సమస్యల పట్ల కూడా చిత్తశుద్ధితో మేము ఉంటామని తెలియజేస్తూ ఈ భానోతు వీధి భూపాలపల్లిలో గిరిజనుల ప్రధానంగా లంబాడాల ఆరాధ్య దైవమైనటువంటి శిథిలా భవానీ మేరామ సేవాభాయ ఉత్సవాల్ని జరుపుకోవడంలో భాగంగా తీజ్ ఉత్సవాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. 9 రోజులు అత్యంత నిష్ఠతోటి పెళ్లి కాని అమ్మాయిలు ఉప్పును తగ్గించి 3 పూటలు స్నానం ఆచరించి చన్నీళ్లతోటి రోజు ఈ గోధుమ నారుకు నీరు. స్థానిక ఎమ్మెల్యే గారు గండ్రా సత్యనారాయణరావు గారు చీఫ్ గెస్ట్గా ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా మా కుల పెద్దలు బంధువులు అందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చేశారు. మరి ఈరోజు సాయంకాలం ఈ గోధుమ పైరును స్థానికంగా ఉండేటువంటి చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. అయితే వాస్తవంగా ఈరోజు మాది దీన్ని ఆధునిక మ్యారేజ్ బ్యూరో అనుకోవచ్చు. ఈరోజు తండాలే కాకుండా పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా ఈ తీజ్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రధానంగా దీన్ని చేస్తున్నాం కాబట్టి మా కుటుంబాలన్నీ కూడా మా సాంప్రదాయాలను కాపాడుకుంటున్నాం. మరి మున్ముందు కూడా ఇంకా భారీ ఎత్తులో చేస్తాం. మీ అందరి సహకారం ఇవ్వాలని చెప్పేసి థ్యాంక్ యూ.